తాజా 30 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేయాలని జనసేన నిర్ణయించుకుంది. ఈ ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీని సమాయత్తం చేయాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన జన సైనికులను సిద్ధం చేస్తున్నారు. జనసేన పార్టీలోని వివిధ విభాగాల్లో జన సైనికులను భాగస్వాములను చేసే కార్యక్రమం ప్రారంభమవుతోంది. పార్టీ తరఫున గొంతెత్తడానికి, స్థానిక సమస్యలపై, రాష్ట్ర స్థాయి సమస్యలపై సమగ్రమైన అవగాహన ఉన్నవారిని స్పీకర్స్ గాను, రైటింగ్ స్కిల్స్ ఉన్నవారిని కంటెంట్ రైటర్స్ గాను, చక్కటి విశ్లేషణలను చేయగలిగిన వారిని అనలిస్టులుగాను పార్టీ ఆహ్వానిస్తోంది. మిమ్మల్ని మీ ప్రాంతంలోనే కలుసుకుని మాట్లాడేందుకు జనసేన బృందం హైదరాబాద్ నుంచి మీ జిల్లాకు వస్తోంది. ఈ కార్యక్రమం ముందుగా అనంతపురం జిల్లా నుంచి ప్రారంభమవుతోంది. క్రమంగా అన్ని జిల్లాల్లో మొదలవుతుంది. మీరు ఎప్పుడు ఎక్కడ కలుసుకోవాలో వివిధ మాధ్యమాల ద్వారా తెలియజేస్తాం. ముందుగా మీరు చేయవలసిందల్లా మీ పేరును నమోదు చేసుకోవడమే. ఇందుకోసం janasena.org/resource persons లింకును ఓపెన్ చేసి స్పీకర్, కంటెంట్ రైటర్, అనలిస్టుల్లో మీ ప్రాధాన్యత దేనికో తెలియజేయండి. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 4 వరకు మీ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు. కేవలం అనంతపురం జిల్లా జనసేన కార్యకర్తలకు, అభిమానులకు మాత్రమే ప్రస్తుత ఆహ్వానం వర్తిస్తుందని జనసేన ఒక ప్రకటనలో తెలిపింది. అప్లికేషన్స్ను ఆఫ్లైన్లో తీసుకునేందుకు అనంతపురంలోని సప్తగిరి సర్కిల్లో ఉన్న శ్రీ బాలాజీ రెసిడెన్సీలో గల పార్టీ ఆఫీసులో సంప్రదించాలని జనసేన తెలిపింది. పవన్ అభిమానులు చాలా మంది జనసేన తరపున పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఆ పార్టీ టికెట్ పొందాలంటే ముందుగా తమ అర్హతను నిరూపించుకోవాల్సి ఉంటుంది. తమ అర్హతల్ని నిరూపించుకునేందుకు జనసేన పార్టీ ఇప్పుడు ఒక అవకాశం కల్పిస్తోంది.